హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఇలా నల్లేరును కట్ చేసుకోవాలండి. దీన్ని ముక్కలుగా కోసుకోవడానికి మనమైతే చేతికి ఆయిల్ వేసుకొని తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని తాకడం వల్ల మనకు కాస్త ర్యాషెస్గా ఉంటాయండి. కాబట్టి మనం చేతికి ఆయిల్ వేసుకొని తర్వాత దీన్ని ఒలుచుకున్నామంటే సరిపోతుంది. ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయండి. మనం దీన్ని అట్లీస్ట్ మంత్లీ వన్స్ తీసుకున్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కువగా ఈ వర్షాకాలంలోనే మనకు దొరుకుతుందండి. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు లాంటి వాటన్నింటికి ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో కాల్షియం ఎక్కువ ఉండడం వలన మన ఎముకలకు కూడా ఇది చాలా బలం అన్నమాట. ఇలా మనం లేతగా ఉన్న ముక్కలనైతే ఇలా చేతితోనే మనం తుంచేసుకోవచ్చండి. ఈ సైడ్లో నారలాగా ఉంటుందన్నమాట. దాన్ని మనం తీసేసి చక్కగా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ పచ్చడికి మనం ఇలా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. అలానే వేయించిన పల్లీలను కూడా తీసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఇలా వేయించిన ఉన్నాయి కనుక నేనైతే ఇలా తీసుకున్నాను. వీటితో పాటే ఇలా ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, శనగపప్పు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అందులో జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, మెంతులు వేసి సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా వేయించుకోవాలండి. పల్లీలను కూడా ఇందులోనే వేసి వేయించుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ వేగిన ఉన్నాయి కనుక నేనైతే వేయడం లేదు. పచ్చివైతే ఇందులోనే వేసుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో నల్లేరుని కూడా వేసి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పుడే మనకు నల్లేరు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ నల్లేరు మనకు ఎక్కడ దొరికినా అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలదండి. దీనిని మనం ఇంట్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి. ఇందులో గల పోషకాలు తెలిస్తే మీరు దీన్ని అస్సలు వదలరు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా నల్లేరు చెట్టు అయితే పెంచుకోవాలండి. ఇలా మనం దీన్ని సిమ్లో పెట్టుకుని వేయించుకున్నామంటే మనకు నల్లేరు అనేది బాగా వేగుతుందండి. ఇలా దీన్ని సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం టమోటాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నల్లేరుని చాలా రకాలుగా వండుతారు. ఇదైతే నాకు తెలిసిన పద్ధతి అన్నమాట. ఇలా మనం సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండును కూడా వేసి వేయించుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నల్లేరు ముక్కలన్నింటినీ వేసుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను కూడా ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకొని దీనికి పోపు అనేది వేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు వేసి ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పచ్చళ్ళలోకి కలుపుకోవాలి. ఇదైతే ఎంత టేస్టీగా ఉంటుందో అండి అసలు. మీరు వేడివేడిగా అన్నం చేసుకొని అందులోకి ఈ పచ్చడి కాస్త వేసుకొని ఒక్కసారి తిని చూడండి. అసలు ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మీరు కూడా ఒక్కసారి ఈ నల్లేరు పచ్చడిని ట్రై చేయండి.
టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ రెండు ఇచ్చే ఈ నల్లేరు పచ్చడిని ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకొని అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. ఫుడ్ అనేది హెల్త్కు చాలా మంచిదండి. మనం హెల్తీ ఫుడ్స్ చేసుకున్నప్పుడే మన హెల్త్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.